నామత్రయము అంటే ముగ్గురు మూర్తుల యొక్క ప్రతిస్వరూపం. అంటే భక్తితో మనం చేసేటువంటి ఏ పూజ అయినా నారాయణుడికి చెందుతుంది. అటువంటి నారాయణుణ్ణి, మనకు ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుణ్ణి, అలాగే మనకున్నటువంటి ఈ యొక్క మోక్షాన్ని పొందడానికి పునర్జన్మ రాహిత్యానికి బ్రహ్మని, ఈ ముగ్గురిని పూజించగలిగే ఏకైక రూపము దత్తావతారం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమే ఈ యొక్క దత్త రూపంలో ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా ఆయనకి 6 ముఖాలు, షణ్ముఖుడు ఆయన యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మగారి 4 ముఖాలు ఉంటాయి. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు అండ్ మనకి శివుడు. ఈ 6 ముఖాలతో కనబడకుండా ఈయన 3 ముఖాలతో కదా. బ్రహ్మ మొదటి ముఖం, దాని బ్రహ్మైవ ముఖం అంటారు. ఆ ముఖాన్ని కుడివైపు మీకు శివుణ్ణి, ఎడమ విష్ణుమూర్తి దర్శనమిచ్చేటువంటి దివ్యమంగళ స్వరూపం. అంటే ముగ్గురిని ఒకే భగవంతుల్లో చూసుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేది. ఎక్కడెక్కడైతే మీరు దత్తుణ్ణి స్మరణ చేస్తున్నారు, దత్తాన్ని స్మరణ చేస్తారో ఆయన అక్కడ ఉంటాడు. మీరు ఇక్కడ మన స్మరణ చేస్తున్నా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. అంతటి విశిష్టమైనటువంటి భగవంతుడు. అంటే సులభ భక్త వత్సలుడు, భక్తులకి సులభంగా ఆయన పక్కనే ఉంటాడు. మరణాన్ని దూరం చేసేటువంటి వ్యక్తి. నీలో ఒక మంచి పరిక్రమణ అంటే జీవన ప్రయాణంలో ఒక పరిక్రమణని చేయగలిగేటువంటి వ్యక్తుడు దత్తాత్రేయుడు.